విజయవాడలో ఎంఆర్పీఎస్ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించడం టెన్షన్ క్రియేట్ చేసింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ మోసం చేసిందంటూ ఆందోళన చేశారు కార్యకర్తలు. పోలీసులు భద్రత ఏర్పాటు చేసినా దూసుకొచ్చారు. బారికేడ్లను నెట్టేసి బీజేపీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విజయవాడలోని బీజేపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు 29 రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఎంఆర్పీఎస్ నేతలు. వెంకయ్య నాయుడు మాటలు బాగా చెప్తున్నారని, చేతల్లో మాత్రం చూపించడం లేదని విమర్శించారు వారు. మా దగ్గరని 100 రోజుల్లో ఏబిసిడి 3 ఏళ్లు దాటుతున్నా కూడా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ చేయకపోగా పార్లమెంట్ సమావేశాలు ఏం మాట్లాడుతుంది? ఏబిసిడి వర్గీకరణ చేయాలంటే దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి. అంటే 29 రాష్ట్రాల అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు? 5 ఏళ్ళు బట్టేను, 10 ఏళ్ళు బట్టేను. ఇదేమంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాదిగలను మోసం చేసిందో అదే పద్ధతిలో బీజేపీ పోతోంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ చేయాలి. వర్గీకరణ విషయం మీద బీజేపీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఈరోజు వెంకయ్య నాయుడు ఏ రోజుకు ఆ రోజు బయట ఒక మాట చెప్తా ఉన్నారు, పార్లమెంట్లో చెప్తుంది 29 రాష్ట్రాల అభిప్రాయాలు అంటే 10 ఏళ్ళు పట్టింది. మీరు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పారు కదా. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పినప్పుడు తెలియదు.